హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తీసుకురావడం జరిగిందండి. మీరు ఒకవేళ చదువుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మీకు ఇన్కమ్ కావాలని అనుకున్నట్లయితే ఎవరైతే అనుకుంటారో మినిమం 10th క్లాస్ చదివినా సరే సరిపోతుంది. ఇంకా మేము చదువుకుంటున్నాం, ప్రైవేట్గా చదువుకుంటున్నాం లేదా రెగ్యులర్గా చదువుకున్నా సరే మాకు ఎక్స్ట్రాగా మేము చదువుకుంటూనే కొంత ఇన్కమ్ మాకు కావాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాగని చెప్పేసి మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. ఇది కంప్లీట్గా ఏంటంటే మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు ఈ వర్క్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. లింక్ మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ICICIdirect.com అఫీషియల్ పేజ్లో ఉన్నామండి. ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే మనం ఇన్సూరెన్స్ పాలసీస్ చేయించాలన్నమాట. ఈ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ మనకి ఇక్కడ చూడండి 30 hours ట్రైనింగ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్గా ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి సర్టిఫికేట్ వస్తుందండి. IRDA నుంచి సర్టిఫికేట్ రావడం జరుగుతుందండి. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వన్స్ 30 hours ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు అంతా కూడా అఫీషియల్గానే ఉంటుందండి. మినిమం ఎలా లేదన్నా సరే వీడు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎర్న్ 85,000 రూపీస్ ఇన్ కమిషన్ ఎవ్రీ మంత్. 85 అన్నాడు, కానీ నేను అట్లీస్ట్ ఎలా లేదన్నా కనీసం మీరు ఒక 30,000 అయినా సరే నెలకి సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉందండి. మీరు ఇంట్రెస్ట్గా పాలసీస్ కనుక చేయించినట్లయితే. అయితే పాలసీస్ దేనికి చేయించాలంటే లైఫ్ మామూలుగా రెగ్యులర్గా మనం చేయించేటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ కావచ్చు, హెల్త్కి సంబంధించినవి కావచ్చు, మోటార్ ఇన్సూరెన్స్కి సంబంధించినవి కావచ్చు, ఏదైనా సరే మనం చేయించడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ విత్ ఇన్ ది 24 hours ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 dayలోనే మీరు మీ వర్క్ని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 30 hours మీకు ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫామ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఏంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి అంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఇవ్వడం జరిగిందండి. టు ది రిజిస్టర్ విత్ ది POSP యూ నీడ్ టు అప్లోడ్ ది బిలో డాక్యుమెంట్స్. పాన్ కార్డ్ ఉండాలండి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, అంటే ఆధార్ కార్డు, 10th or 12th, ఒకవేళ మీరు 12th అయితే 12th మార్క్ షీట్, లేదంటే 10th అయితే 10th మార్క్ షీట్ ఉండాలి. క్యాన్సిల్ చెక్ ఫోటో అప్లోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేము, బ్యాంక్ IFSC కోడ్, ఇన్పుట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ POSP అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందంటే POSP అంటే పాయింట్ ఆఫ్ సేల్ ప్రొడక్ట్ అనమాట. ఇన్సూరెన్స్ మనం ఈ చెప్పినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, మోటారు ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు ప్రోడక్ట్ని సేల్ చేయొచ్చు అనమాట. సో ఒక ఎలిజిబిలిటీ ఇక్కడ మనకి ఇచ్చారండి. ఎలిజిబిలిటీ టు వర్క్ పాయింట్ ఆఫ్ సేల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాల్సింది ఏంటంటే ఇండియన్, కంపల్సరీగా మన ఇండియన్ అయి ఉండాలి, 18 years మినిమం ఉండాలి. అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంటు ఇవి ఉంటే మనకి మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా కమిషన్ వాళ్ళు చెప్తున్నారండి ఏ విధంగా వస్తుందని. ఒకవేళ మీరు కారు ఇన్సూరెన్స్ కనుక చేయించినట్లయితే 25,000 రూపీస్ మీరు ఒక ప్రీమియం ఒక కస్టమర్ చేతి కట్టించినట్లయితే మీకు 3,750 రూపాయలు రావడం జరుగుతుందండి. ఒకవేళ మీరు బైక్ ఇన్సూరెన్స్, ఇప్పుడు కారు ఎక్కడైతే కొన్నారో అక్కడే ఇన్సూరెన్స్ చేయించాలని ఎక్కడ కూడా రూల్ లేదు. మీకు ఆ కస్టమర్ తెలిసినట్లయితే మీరు కారు కొనుక్కున్న తర్వాత నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి మీరు వాళ్ళకి చెప్పి ఈ కంపెనీ ద్వారా మీరు ఇన్సూరెన్స్ చేయించవచ్చు. ఆ విధంగా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎన్ని రకాలుగా అయినా సరే ఇన్సూరెన్స్, కారు కానీ, బైక్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా సరే చేయించవచ్చు. ఓకే, బైక్ ఇన్సూరెన్స్ చేయించినట్లయితే 15,000 రూపీస్ మీరు చేయించినట్లయితే 2,250 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినట్లయితే 25,000 ప్రీమియంకి మీరు చేయించినట్లయితే 3,000 రూపీస్ రావడం జరుగుతుందండి. అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ చేయించినట్లయితే 10,000 రూపీస్ మీరు చేయించినట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ 3,000 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ అప్ టు డేట్ వీడియోస్ అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వండి.
ఫైనల్గా ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ క్లిక్ హీర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే వేరొక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేటు వచ్చేసి ఇక్కడ పిన్ కోడ్, గెట్ కాల్ బ్యాక్ అంటే వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.